ఈరోజు నేను చిక్కుడుకాయ ఫ్రై ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. చిక్కుడుకాయ కర్రీ చాలామందికి తినబుద్ధి కాదు. ఈ విధంగా ఫ్రై చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాము. వాటికి సరిపడా ఇంగ్రీడియంట్స్ అయితే అన్ని రెడీ చేసుకోవాలి. ఆనియన్స్, డ్రై చిల్లీ, గ్రీన్ చిల్లీ, ఇంకా పోపు దినుసులు అన్నీ. తర్వాత చిక్కుడుకాయలు అయితే మనం 2 టైమ్స్ వాటర్ పోసుకొని కడుక్కొని నీట్గా ఒక జల్లి బుట్టలోకి అయితే వేసుకుందాం. తర్వాత పోపు గింజలు అయితే వేసుకుందాం. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ పోపులో అయితే వేసుకుందాం. ఆ తర్వాత అవి కొద్దిగా వేగాక ఇంకా ఎండుమిర్చిని కూడా వేసుకుందాం. ఎండుమిర్చిని అయితే కొంచెం వేగనివ్వాలి కాసేపు ఆయిల్లో ఈ పప్పులతో పాటు. అవి వేగాక కొంచెం మనము ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్ అయితే వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. తర్వాత సాల్ట్ కూడా వేసుకుందాము. తర్వాత ధనియాల పొడి ఇవన్నీ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా. ఆనియన్స్ కొద్దిగా వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఈ సాల్ట్ వేసిన తర్వాత వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత అయితే మనం ఒకసారి మిక్స్ చేసుకున్నాక కొంచెం పసుపునైతే వేసుకోవాలి. ఈ విధంగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఆనియన్స్ని అయితే ఈ పసుపులో వేగనివ్వాలి. చూడండి, ఈ విధంగా మంచిగా ఆనియన్స్ ఫ్రై అవుతేనే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలను అయితే వేసుకోవాలి. చిక్కుడుకాయలు ఏం ఉడికించని అవసరం లేదు. డైరెక్ట్ కడుక్కొని ఈ విధంగా మనము ఆనియన్స్లో ఫ్రై చేసుకోవడమే. ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది. మనం గరం మసాలా, ధనియా పౌడరు, సాల్ట్ ఆనియన్స్లో వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా. ఇంకా మనం పోపు గింజలు ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి ఈ చిక్కుడు గింజలతో పాటు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చిక్కుడుకాయ కర్రీ కంటే ఫ్రై చాలా ఇష్టము. మీరు కూడా ఈసారి ఈ విధంగా ఫ్రైని ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చిక్కుడుకాయలను అయితే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత అయితే మనం మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసాక అయితే చూడండి, చిక్కుడుకాయలు అయితే కొంచెం ఆయిల్లో ఉడికిపోయాయి. మనం మళ్ళీ మూత పెట్టని అవసరం లేదు. ఈ విధంగానే మనము కలుపుకోవాలి. ఇలా మూత తీసే మనం ఒక 5 మినిట్స్ అయితే ఇలా ఉడికించుకోవాలి. ఇలా చిక్కుడుకాయలు ఆయిల్లో మంచిగా ఉడికిన తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. ఇలా కారం వేసుకున్నాక మనము 4-5 వెల్లుల్లి రెమ్మలను అయితే తీసుకొని వాటిని ఇలా దంచుకొని ఈ కారంలో కలుపుకోవాలి. ఈ విధంగా వెల్లుల్లి కారంతో ఈ చిక్కుడుకాయ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. నార్మల్ కారం వేయడం కంటే ఈ కారం ఇలా వెల్లుల్లి వేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా చిక్కుడుకాయ ఫ్రైని చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ కర్రీనే కాకుండా ఈ విధంగా వెల్లుల్లి కారం వేసుకొని ఫ్రై కూడా చేసుకోండి. చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి.